ఎవరు ఈమె అనుకోవద్దు, అది నేనే. ప్రతిష్ట డే ఎర్లీ మార్నింగ్ అనమాట. ఇంకా లేట్ అయిందని చెప్పి హడావిడిగా అయితే స్టార్ట్ అయ్యాం గుడికాడికి. ప్రతిష్ట ముందు రోజు నైట్ ధ్వజస్తంభాన్ని విగ్రహాలన్నీ ఊరేగిస్తారు కదా ట్రాక్టర్ లో పెట్టుకొని, అప్పుడు మనం వారు పోస్తాము. సో వారు పోసింది నేనే, కానీ వీడియో క్లిప్ మర్చిపోయా తీయడం. సో గుడి దగ్గరికి అయితే వచ్చాము. మార్నింగ్ 7కే ధ్వజస్తంభం అయితే నుంచోబెట్టారు. జనాలు అయితే అసలు ఎంత మంది వచ్చారంటే గుడి మెట్లు ఎక్కడానికి కానీ ఖాళీ లేదు, అంతలా వచ్చారు. దర్శనం అయితే చేసుకున్నాము. ధ్వజస్తంభం నుంచోబెట్టే ముందు నవధాన్యాలు అయితే వేస్తారు కదా, అలా ఎందుకు వేస్తారు అని మా నాయనమ్మని అడిగితే మా నాయనమ్మ చెప్పింది మనకున్న దరిద్రం ఏమన్నా ఉంటే పోతది అని చెప్పి. ఆన్సర్ రైటో కాదో నాకు తెలియదు, కానీ మీరు ఏమనుకొని వేస్తారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. విగ్రహాలకు కూడా ప్రాణ ప్రతిష్ఠ చేసి గర్భగుడిలో వారి స్నానాల్లో నుంచోబెట్టారు. పిన్ని అయితే గుడికాడికి కొంచెం తొందరగా వచ్చి వెళ్ళింది, ఎందుకంటే చుట్టాలు వస్తారు కాబట్టి. మా ఊరి గుడి ప్రతిష్ఠ అప్పుడు కానీ ఇన్నిసార్లు తిరిగి ఉన్నాను నేనైతే. 3 times అయితే తిరిగాను. పార్ట్ కోసం మన SNS టాక్స్ ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, సపోర్ట్ చేయండి గైస్.